ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల భవనాల పరిస్థితి దయనీయంగా ఉంది. పొందూరు సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో శిథిలావస్థకు చేరుకున్న భవనంలోనే ఇంకా వైద్య సేవలు అందిస్తున్నారు. కనీసం మరమ్మతులు కూడా చేయకపోవడంతో రోజురోజుకు దెబ్బతింటూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మరమ్మతులు చేసేందుకు కూడా వీలు కావటం లేదు అని ఈ పరిస్థితికి కారణం కూటమి నేతలేనంటున్నారు అక్కడి రోగులు. పొందూరులో నిన్న జరిగిన సంఘటన ఆధారంగా మేము ఇమీడియట్గా వచ్చి అది 36 ఇయర్స్ బ్యాక్ కట్టిన ప్రైమరీ హెల్త్ బిల్డింగు, దాని వెనకాతల ఎక్స్టెన్షన్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. ఏదైతే 36 ఇయర్స్ బ్యాక్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టామో దానికి సంబంధించి ఈ బీమ్స్ స్లాబ్స్ కొద్దిగా పీలౌట్ అయినాయి. కొద్దిగా ఐరన్ రాడ్స్ అన్నీ కూడా రస్టింగ్ వల్ల అది పీలౌట్ అయిందండి. దాని మీద ఇమీడియట్గా ఎవరు లేరు కాబట్టి అదృష్టవశాత్తు అక్కడ పీలైన ప్లేస్ అంతా కూడా మేము ఇప్పుడు ఈ రోజుని ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నామో నిన్నటి నుంచే. అదంతా కూడా లూజ్ పార్టికల్స్ ఏవైతే సిమెంట్ పార్టికల్స్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఆసుపత్రి పైకప్పు పెచ్చులూడి రోగుల పక్కనే పడింది. అది ఎవరిపైనైనా పడి ఉంటే ప్రాణాలు కోల్పోయేవారు అని రోగులు వైద్య సిబ్బంది చెప్తున్నారు. పక్కనే నూతన భవనం ఉన్నప్పటికీ శిథిలమైన ఆసుపత్రి భవనాలలో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించవలసి వస్తుందని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓల్డ్ బిల్డింగ్ అండి, ఆల్మోస్ట్ అరౌండ్ 36-37 ఇయర్స్ కన్స్ట్రక్టెడ్. పిహెచ్సి నుంచి సిహెచ్సి కన్వర్ట్ అయ్యింది. ఈవెన్ దో ఇట్ ఈస్ 30 బెడెడ్. మాకు యాక్చువల్గా యూజ్ చేయని కరెక్ట్గా ఉన్నవి 15 బెడ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నామండి. ఇంకా మొత్తం అంతా హాస్పిటల్ కూడా ఇంకా చాలా పాత బిల్డింగ్ అయిపోయింది. డోర్స్ కానీ వాష్రూమ్స్ కానీ పైన రూఫ్స్ అన్నీ కూడా రిపేర్కి వచ్చేసాయండి. చిన్న చిన్న మైనర్ వర్క్స్ కూడా చాలా వరకు క్లియర్ చేశానండి. సెప్టిక్ ట్యాంక్స్ బాగు చేయించడం, వాష్రూమ్స్ ఇవన్నీ చేశాను. బట్ ఎప్పుడు చిన్న వర్షం పడినా సరే ఇవన్నీ ఇంకా పడిపోతున్నాయండి. ఇంతవరకు ఏంటంటే పేషెంట్స్ మీద డాక్టర్స్ మీద అయితే పడలేదు. దట్ రియల్లీ సేవ్డ్ ఫ్రమ్ దట్. కానీ ఎప్పుడు పడిపోతాయి అన్నట్టు కొంచెం ఇబ్బంది పడుతునే వల్ల ఇది అథారిటీస్కి ఇన్ఫామ్ చేశాము. బట్ కొత్త బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది, అది ఎప్పుడు ఇస్తారని వెయిట్ చేస్తున్నాం. బట్ అది అలా ప్రొలాంగ్ అయిపోయింది. రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలను కూటమి ప్రభుత్వం కోసం పణంగా పెడుతోందని, రోగుల ప్రాణాలు పోయే వరకు భవనాన్ని మార్చరా అని రోగులు ఆందోళన చెందుతున్నారు. నూతన భవనాన్ని తొందరగా ప్రారంభించి వైద్య సిబ్బందితో పాటు రోగుల కష్టాలను తీర్చాలి అని కోరుతున్నారు. ఈ ఓల్డ్ అయిపోయిందండి. ఇది అంటే టైం అయిపోయినందువల్ల పెచ్చులు ఊడిపోవడం గట్రా పేషెంట్లకి ఇబ్బంది అవుతుంది. దానివల్ల మరి దాన్ని రీమోడలింగ్ చేసి కొత్తగా నిర్మించినట్లుగా అయితే పేషెంట్కి ఇబ్బంది ఉండదు. రోజే మరి ఇక్కడ ట్రీట్మెంట్కి వచ్చే ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. మరి కొత్త హాస్పిటల్కి షిఫ్ట్ చేసినట్లుగా అయితే పేషెంట్లు అందరూ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారనేసి మేము చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకోవడంతో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులు 95% పూర్తి చేసింది. 2020లో 4.65 కోట్ల రూపాయలతో 30 పడకల నూతన సామాజిక ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించింది. దాదాపు పూర్తి చేసే సమయానికి ప్రభుత్వం మారిపోవడంతో ఎక్కడ పనులు అక్కడే అర్థాంతరంగా ఆగిపోయాయి. ఈ ఆసుపత్రి ప్రారంభిస్తే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే ఈ నూతన భవనాన్ని పూర్తి చేయట్లేదు అని విమర్శలు వినిపిస్తున్నాయి.